నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సినిమా ప్రేక్షకులకు సినిమాతో పాటు మ్యూజిక్ అనేది, ఆ మ్యూజిక్ కనుక ఒక్కసారి జనాలకు నచ్చింది అని అంటే ఆటోమేటిక్గా థియేటర్లకు వెళ్ళడం అనేది కొన్ని సంవత్సరాలుగా పరిపాటిగా వస్తున్న విషయం. ఎందుకంటే సినిమా కంటే ముందు మ్యూజిక్ జనాల్లోకి వెళ్తుంది కాబట్టి ఆడియో ఫంక్షన్స్ని కూడా ఏ రేంజ్లో చేస్తున్నారు, అప్పుడు ఆ తర్వాత వాటి రేంజ్ ఎలా పెరిగిపోయిందో మనం చూసాం. ఈ మధ్యకాలంలో డైరెక్టర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబో అనేది సెట్ అయితే వాళ్ళు ఎలా దూసుకుపోతున్నారో మనం చూస్తున్నాం. దాంట్లో అటు దేవిశ్రీ ప్రసాద్ గారు, సుకుమార్ గారి కాంబినేషను ఏ రేంజ్ హిట్ అనేది 9 సినిమాలు కంటిన్యూస్గా మ్యూజికల్ హిట్, 1-2 సినిమాలు హిట్ పరంగా సోసోగా ఉన్న వీళ్ళిద్దరి జర్నీ ఏ రేంజ్లో ఉంది అనేది మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అలాంటి జర్నీ RC-17కి బ్రేక్ కాబోతోంది అన్న ఒక న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతుంది. ఎంతవరకు నిజం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగట్టు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధి గారు. నిజంగా సుకుమార్ గారు అలాగే దేవి గారి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్గా ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనకు తెలిసిందే. వాళ్ళిద్దరి ర్యాపో కావచ్చు, కాంబో కావచ్చు, ఆ రేంజ్లో కుదిరింది. RC-17 కోసము సుకుమార్ గారు, పుష్ప తర్వాత సుకుమార్ గారు ఏం సినిమా తీస్తారు అని ఈగర్గా వెయిట్ చేస్తే అది రామ్ చరణ్ గారి సినిమా కాబోతుంది అంటూ ఆ అనౌన్స్మెంట్ ఒక పీక్కి తీసుకెళ్ళిపోయింది. చూస్తే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు అలా అయినప్పటి నుంచి తప్పుకుంటున్నారు అన్న ఒక న్యూస్ ఎక్కువగా వినిపిస్తుంది. నిజమా ఇది? చాలా కాలం క్రితం మద్రాసులో, ఇప్పటి చెన్నై, ఒక రచయిత ఉండేవారు. ఆయన చాలా తీవ్ర అస్వస్థతకి, అనారోగ్యానికి గురైన తర్వాత వైద్య అవసరాలు, ఆ ఖర్చుల నిమిత్తం సేవింగ్స్ కావచ్చు, లేకపోతే ఉన్న 1-2 ఇల్లులు ఉంటాయి, మరొక ఇల్లు కావచ్చు, ఊళ్ళో పొలాలు కావచ్చు, ఇవన్నీ కూడా హారతి కర్పూరంలాగా హరించుకుపోయాయి. ఉంటున్నటువంటి ఫ్లాట్ తప్ప ఆధారం ఇంకేం లేదు. ఆ ఇంట్లో ఉన్న టీనేజ్ కుర్రాడు, 14-15 సంవత్సరాలు ఉంటాయి. అతను ఈ కుటుంబాన్ని నడపాలి. అతను ఉదయం 8 గంటలకు వెళితే రాత్రి 8 గంటల వరకు VGP గోల్డెన్ బీచ్లో వచ్చేటటువంటి సందర్శకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం నాన్ స్టాప్గా పాటలు పాడి డ్యాన్స్ చేస్తూనే ఉంటే 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు. నాన్ స్టాప్గా 12 గంటల పాటు పాటలు పాడుతూనే ఉండాలి, డ్యాన్సులు చేస్తూనే ఉండాలి. 8 గంటల తర్వాత ఎక్కడో కదా VGP గోల్డెన్ బీచ్. అతను ఆ బస్సు పట్టుకుని, ఈ బస్సు పట్టుకుని, ఒక బస్సు మారి ఇంటికి వచ్చేటప్పటికి అర్ధరాత్రి అయ్యేది. తిన్నాడో తినలేదో తెలియదు, మంచినీళ్ళు దాగి కడుపు నింపుకొని పడుకొని ఉదయం 4 గంటలకు లేచి ఇంటి వెనకాల ఉన్నటువంటి వీధిలో ఉన్న గురువుగారి దగ్గరికి వెళ్ళి సంగీతం నేర్చుకునేవాడు. అతనే దేవిశ్రీ ప్రసాద్. నేను ఎవరి గురించి చెప్తున్నారా అనేసరి అంటే సుకుమార్ గారిదా లేకపోతే దేవి గారిదా అని. అతనే సరస్వతి ప్రసాద్ అసలు పేరు. దేవి పుత్రుడు కాబట్టి దేవి పుత్రుడిగా జన్మించారని అమ్మవారి పేరు కూడా దేవి సినిమాతో పరిచయం అవుతూ అట్లా మిస్టర్ దేవి, అప్పటికే దేవి అని అనేవాళ్ళు. మిస్టర్ దేవి ఆడియో ఆల్బమ్ చేశాడు. సుప్రసిద్ధ రచయిత సత్యమూర్తి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు గురువు గారేమో మౌండలిన్ శ్రీనివాస్ గారి దగ్గరికి దేవిశ్రీ ప్రసాద్ గారు అమ్మగారు తీసుకెళ్ళి పరిచయం చేశారు. చాలా చిన్న కుర్రాడిగా ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ కిడ్ తీసుకువెళితే, నీకు సంగీతం అంటే ఇష్టం ఉందా అని అడిగారంట మౌండలిన్ శ్రీనివాస్ గారు. ఇష్టం ఉంది అన్నారంట. అయితే రేపటి నుంచి వచ్చాయన్నారంట. అలా కలిసి చేసినటువంటి ప్రయాణం. ఇక్కడ నేను మీకు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, మేమిద్దరం ఒక డయాస్ మీద కలిసి ఒక ప్రోగ్రాం చేశాం. ఆర్య సక్సెస్ మీట్ ఏదైతే ఉందో శిల్పకళా వేదికలో జరిగింది. ఒక సక్సెస్ మీట్ ఆఫ్టర్ సక్సెస్. అలాగే 125 డేస్ ఫంక్షన్లు కూడా కలిసే ఉన్నాం. మీకు అతను ఏ స్వరం చేసినా, అంటే సినిమాలకు సంబంధించి ఏ ట్యూన్ చేసినా మొట్టమొదట తండ్రికి వినిపించేవాడు, సత్యమూర్తి గారికి. ఆ తర్వాత వెనక వీధిలో ఉన్న గురువు గారికి పంపించేవాడు. గురువుగారు ఇది ఎలా ఉంది, ఈ రాగంలో చేసావు, ఆ రాగంలో చేసావు, ఈ రాగఛాయలో చేసావు, ఈ రాగఛాయలో నుంచి ఆ రాగఛాయలోకి తీసుకువెళ్ళావు, భలే చేసావే. చిన్న వయసులోనే మీకు తెలుసో తెలీదో జగదేకవీరుడు అతిలోక సుందరి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతూ ఉంటే సత్యమూర్తి గారితో పాటు వెళ్ళినటువంటి దేవిశ్రీ ప్రసాద్ గారు ఇళయరాజా గారు స్వరం వాయిస్తుంటే ఇది శివరంజన్ రాగం అన్నాడంట దేవిశ్రీ ప్రసాద్. నువ్వు కూడా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతావురా అన్నాడంటే ఇళయరాజా గారు. అలా ఇళయరాజా గారి ఆశీస్సులు కూడా అందుకున్నటువంటి వరపుత్రుడు దేవిశ్రీ ప్రసాద్. నాకు బాగా చిరంజీవి గారి కుటుంబంలో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన విషయం ఏంటంటే, చిన్నతనంలో, ఇది అల్లు అర్జున్ మరీ ముఖ్యంగా చెప్పింది, చిన్నతనంలో
అందరూ ఎదురుబోదురు వీధులు, ఆ పక్కిల్లు ఈ పక్కిల్లు అనమాట వీళ్ళది. అందరినీ వేసుకుని ఆ వయసులోనే అతనికి దొరికిన ఇన్స్ట్రుమెంట్స్తో ఒక మ్యూజిక్ సెషన్ లాగా వీళ్ళందరినీ పెట్టుకుని పాటలు పాడుతూ వాయిస్తూ ఉండేవాడు అనమాట చిన్నప్పుడు. అలా తన ప్రయాణం ప్రారంభమయ్యి ఇప్పుడు ఇక్కడ నాన్నకు ప్రేమతో సినిమా సమయానికి ఏంటంటే, జన్మనిచ్చిన తండ్రి లేడు, తండ్రే లేడనుకుంటే సంగీతం నేర్పించినటువంటి ఆ భిక్ష పెట్టినటువంటి గురువు మాండలిన్ శ్రీనివాస్ గారు కూడా అతి పిన్న వయసులోనే నిష్క్రమించడం అనేది దేవిశ్రీ ప్రసాద్ గారిని కదిపి కుదిపేసింది. ఇప్పుడు ఎవరికి వినిపిస్తాడు? ఈ స్వరం చేశాను, లేకపోతే ఈ కొత్త పదప్రయోగాన్ని నేను కనిపెట్టాను ఎవరికి వినిపిస్తాడు దేవిశ్రీ ప్రసాద్ గారు? ఎంఎస్ రాజు గారు దేవి సినిమాతో పరిచయం చేసి వర్షం, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, పౌర్ణమి, ఆట లాంటి వరుస విజయాలకు దేవిశ్రీ ప్రసాద్ గారు అందించిన సంగీతాన్ని మర్చిపోలేము. అట్లాగే దేవిశ్రీ ప్రసాద్ గారి జీవితంలో మరొక ముఖ్యమైన భూమిక పోషించినటువంటి ప్రముఖ వ్యక్తి దర్శకులు, రచయిత, నిర్మాత సుకుమార్ గారు. సుకుమార్ గారు నిర్మాత కూడా కదా ఇప్పుడు. ఎందుకు అంటే ఆర్యాతో ప్రయాణమైనటువంటి వాళ్ళ ప్రారంభం, ఆర్యాతో జరిగినటువంటి ఆ ప్రయాణం ఎటువంటి ప్రయాణం అంటే, సుకుమార్ గారు కథ చెప్పిన వెంటనే మీకు అప్పటికప్పుడు అక్కడికక్కడ 2 ట్యూన్స్ ఇచ్చేశాడు దేవిశ్రీ ప్రసాద్. ఒకటి తకదిమితం హీరో ఇంట్రడక్షన్ సాంగ్, ఇంకోటి ఫీల్ మైలో, 2 పాడింది కూడా. దాంట్లో విచిత్రమైన విషయం ఏంటంటే, తన సోదరుడికి ఉత్తమ సంగీత దర్శకుడిగా సాగర్కు వచ్చింది ఉత్తమ గాయకుడి అవార్డు. ఏదో ప్రియ రాగం పాటకి సాగర్కు వచ్చింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్కి రాలం నంది పురస్కారం. సుకుమార్ గారు దేవిశ్రీ ప్రసాద్ గారు జీవితంలోకి వచ్చిన తర్వాత ఏమిటంటే, వరుసగా మనం ఒక సినిమాల గురించి తీసుకుంటే ఆర్య, జగడం, ఆర్య 2, 100% లవ్, 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప 1, పుష్ప 2 ఇవన్నీ వరవడిలో తీసుకుంటే ప్రతి సినిమాలో ఖచ్చితంగా ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది షూర్గా. దానికి సంబంధించి ఈ ఐటమ్ సాంగ్ అని కావాలని చెప్పి చివరికి పుష్ చేస్తారు ఇద్దరు కలిసి. ఎందుకంటే చాలా హోంవర్క్ చేస్తారు, చాలా ఎక్సర్సైజ్ చేస్తారు. మరీ ముఖ్యంగా చాలామందికి 100% లవ్లో ఎక్కడుందంటే డియాలో పాటు ఐటమ్ సాంగ్. దానికి ఆ పదం కోసం ఆగి వీళ్ళు చేసినటువంటి ప్రయోగం. ఇప్పుడు మనకి రింగ ఆర్య 2లో రింగ కావచ్చు. ఇప్పుడు ఆర్యవన్లో ఆంటే అమలాపురం, ఆర్యవన్లో ఆంటే అమలాపురం, ఆంటే ఆహాపురం అనేది అప్పటికప్పుడు అనుకుని చేసిందంట. ఎవరో సుప్రసిద్ధ హీరోయిన్ చేత చేయించాలని చాలా ఇదయ్యారు, కానీ అభినయశ్రీ గారికి రాసి పెట్టింది ఆ పాట చేయాలని చెప్పి. అలా వాళ్ళ ప్రయాణం ఏంటంటే, సుకుమార్ గారు దేవిశ్రీ ప్రసాద్ గారికి కావాల్సినటువంటి పాత్ర స్వభావాలు చెప్పి, సమయం చెప్పి, అట్లాగే సమయం ఇచ్చి, ఇట్లాగా మనకు ముందు ఇలా ఉంటాయి సన్నివేశాలు, తర్వాత ఇలా ఉంటాయి, వీళ్ళ వ్యక్తిత్వాలు ఇలా ఉంటాయి అని చెప్పి. మరీ ముఖ్యంగా ఏంటంటే 100% లవ్లో చేసిన పాటలో దూరం పాట చాలా గొప్ప పాట అండి. అవును, చాలా అంటే చాలా గొప్ప పాట. ఎందుకంటే వాళ్ళ మనసుల మధ్య ఎడబాటుని దూరం అనే పాటలో ప్రతిఫలించడం అనేది చాలా గొప్పగా ప్రతిఫలించాడు దేవిశ్రీ ప్రసాద్ గారు. వాళ్ళిద్దరు ఏంటంటే, సుకుమార్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు ఇద్దరు వ్యక్తులు అయిండొచ్చు, కానీ రెండు శరీరాలు అయిండొచ్చు, కానీ ఇద్దరి ఆత్మ ఒకటే అన్నమాట వాళ్ళది. ఎందుకంటే ఆయన ఆలోచించే లోపే ఈయన నుంచి స్వరం వస్తుంది, ఈయన స్వరం ఇచ్చే లోపే ఈయనేమిస్తున్నారో ఆయన చెప్పగలరు అనమాట. అటువంటి ఒక ప్రయాణం వాళ్ళు చేశారు. మరి పుష్ప 2 దగ్గరకు వచ్చేటప్పటికి ఆ నేపథ్య సంగీతం విషయంలో ఎందుకు సమయం ఇవ్వలేకపోయారు, ఎందుకు అన్నది ఒకంత నన్ను కూడా కొంత కలవరపాటుకు గురి చేసినటువంటి విషయం. వీళ్ళలో సుకుమార్ గారు నిర్మాతగా చేస్తూ మరొక దర్శకుడికి అవకాశం ఇస్తూ సుకుమార్ రైటింగ్స్లో కుమారి 21F కూడా దేవిశ్రీ ప్రసాద్ గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. చాలా అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం కావచ్చు, పాటలు కావచ్చు, చాలా అద్భుతంగా ఇచ్చారు. అట్లాగే ఇవాళకి మహేష్ బాబు గారి ఇవాళకి మహేష్ బాబు గారి సినిమాల్లో అందరూ ఈ అన్ని సినిమాల గురించి మాట్లాడతారు. ఏది పోకిరి మాట్లాడతారు, తర్వాత ఒక్కడు మాట్లాడతారు, దూకుడు మాట్లాడతారు, అదేంటది మురారి మాట్లాడతారు, మరొక సినిమా ఉంది, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారనమాట. ఏది అతడు, ఇవన్నీ చెప్తూ ఉంటారు, అద్భుతం, అమోఘం అనేసి. నేను ఇవాళకి చెప్తున్నానండి, ఆన్ కెమెరా చెప్తున్నాను, 1 నేనొక్కడిలో మహేష్ బాబు గారి సోలో సాంగ్ ఉంటుంది మీకు, అలాంటి సాంగ్ ఒకటి హూ ఆర్ యూ చేయమని చెప్పండి ఇంకొక సంగీత దర్శకుడిని, అది దేవిశ్రీ ప్రసాద్ ఒక్కడే కంపోజ్ చేయగలడు, ఆర్కెస్ట్రేషన్ ఇవ్వగలడు, సుకుమార్ గారు తీసుకోగలరు. ప్రతి పాట బాగుంటుందండి ఆ సినిమాలో. ఆ సినిమా మూడ్ ఏంటంటే ఒక ప్యాథటిక్ మూడ్లో ఉంటుంది. ఏది 1 నేనొక్కడిని. ఆ ప్యాథటిక్ మూడ్ ఏంటంటే, సినిమా అంటే ఒక సెలబ్రేషన్ మూడ్లోకి వచ్చినటువంటి ఆడియన్స్, మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ ఏంటంటే ఆ ప్యాథటిక్ మూడ్కి వాళ్ళు కనెక్ట్ అవ్వాలి. 1 నేనొక్కడిని సినిమాలో ఆ సినిమా రాజమౌళి గారు లాంటి వాళ్ళని చాలా కలవరపరిచింది. సుకుమార్ గారు ఇలా ఆలోచిస్తారా, సుకుమార్ గారు మేధ ఇదా,
ఇంత గొప్పగా ఒక కథని చెప్పగలడా అని చెప్పి ఇంకొక దర్శకుడికి అర్థమైంది ఆ సినిమా. మీకు అర్థమవుతుందా? ఆ దర్శకుడిలోకి పరకాయ ప్రవేశం చేసి సంగీతం ఇవ్వగలిగినటువంటి ఒక మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్ అనమాట. ఖచ్చితంగా మీ నాన్నకు ప్రేమతో లేదు, ఆ తర్వాత ఎంతమంది కన్న కొడుకుల యొక్క సెల్ ఫోన్ రింగ్ టోన్గా మారిపోయిందో, ఎంతమంది జీవితాల్లో నాన్నకు ప్రేమతో అనేది ఈవేళ వాళ్ళ నాన్నగారులకు నివాళులు అర్పించుకోవాలంటే ఆ కొడుకులు కానీ కూతుళ్ళు కానీ నాన్నకు ప్రేమతోనే పాటని వాళ్ళు దాన్ని ఎట్లా వాళ్ళ జీవితాలకు అన్వయించుకున్నారో మనకు తెలుసు. ఒకటి ఏంటి సార్ అది, వర్షంతో ఒక ప్రేమికుడి బాధ, ప్రేమికులు వర్షంలో తడిస్తే ఎలా ముద్దవుతారన్న ఆ పాటలు కావచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు ఫీల్ మై లవ్, సింగిల్ సైడ్ ప్రేమ దానికి సంబంధించి ఎంత అద్భుతంగా చెప్పారు అనేది. విడిపోయినప్పుడు ఆ విరహం కూడా ఎలా ఉంటుంది అనేది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంత చిన్న వయసులో ఆయన ఇచ్చిన మ్యూజిక్ బిట్స్ అనేది, ఆయన స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఒక్కతైతే దేవిశ్రీ ప్రసాద్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంది అనేసి అని అంటే ఇంకా టీవీలకు అతుక్కుపోయిన సందర్భాలు కోకొల్లలు. మీరు టీవీలకు అతుక్కుపోయిన సందర్భాలు కోకొల్లలు. నెక్లెస్ రోడ్లో జరిగినటువంటి లైవ్ పెర్ఫార్మెన్స్కి నేను ఉన్నాను, అల్లు రామలింగయ్య గారితో పాటు నేను వెళ్ళాను. అల్లు రామలింగయ్య గారు ఆ రోజు హీజ్ ఆల్సో వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్ అనమాట. అల్లు రామలింగయ్య గారు ఆనందం తట్టుకోలేక దేవి గారి పెర్ఫార్మెన్స్కి స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోయి స్టెప్స్ వేసేసారు. మేము ఎక్కడ పడిపోతారు అల్లు రామలింగయ్య గారు డ్యాన్స్ చేశారు అల్లు రామలింగయ్య గారు. అతను ఆ బీట్ ఓరియంటెడ్. మీరు మన్మధుడు తీసుకోండి, మన్మధుడులో అతను సూపర్ ఫాస్ట్ సాంగ్స్ చేయలేదా, లేకపోతే ఫీల్ గుడ్ చేయలేదా, మెలోడీ చేయలేదా, ఏ పాట చేయలేదు చెప్పండి. అవును, ఎంత గొప్పగా ఉంటుంది మన్మధుడు సినిమా. తర్వాత మాస్ తీసుకోండి, లారెన్స్కి తగినట్టు మాస్ సినిమా చేశాడు. అలా అతను ఏంటంటే అసలు అతను సాధారణమైనటువంటి దేవిశ్రీ ప్రసాద్ గారి తర్వాత ఎవరు అనేటటువంటి ఒక ప్రశ్న అయితే స్పష్టంగా మనం వేసుకోవచ్చు సంగీత దర్శకులకు సంబంధించి. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని ఒకసారి ఎవరో అడిగారు, సార్ మీ అభిమాన గీత రచయిత ఎవరు అంటే ఆయన చెప్పిన పేరు దేవిశ్రీ ప్రసాద్. ఎందుకు అంటే ప్రతి సినిమాలో ఒక పాట రాస్తాడు. ఏ సంగీత దర్శకుడు ఇట్లా పాట రాసిన సంగీత దర్శకులు నేను చూడాలి, ప్రతి సినిమాలో ఒక పాట రాస్తాడు. గబ్బర్ సింగ్లో పిల్ల నువ్వు లేని జీవితం లాంటి పాట ఎలాంటి పాట అంటే అసలు మామూలు పాట చెప్పండి. జల్సాకు అతనిచ్చినటువంటి సంగీతం మామూలు సంగీతమా? నాకు చిరంజీవి గారి సినిమాల విషయంలోనే నాకు కొంత కంప్లైంట్ ఉంది దేవిశ్రీ ప్రసాద్ మీద. ఎందుకంటే అతని దగ్గర నుంచి తీసుకోవాల్సినంత అవుట్పుట్ తీసుకోలేదు, చిరంజీవి గారి సినిమాలకు కావాల్సినంత అవుట్పుట్ అని అనిపిస్తుంది. అప్పటికి శంకర్ దాదా ఎంబీబీఎస్ లో ఏ రేంజ్ పాటలు ఇచ్చారు. ఎంబీబీఎస్ కావచ్చు, శంకర్ దాదా ఇంకా చిరంజీవి గారికి ఇంకా ఇవ్వాలి దేవిశ్రీ ప్రసాద్. ఎందుకంటే ఆ సినిమా కావచ్చు, లేకపోతే జిందాబాద్ కావచ్చు, అందరవాడు కావచ్చు, ఇట్లా మనకి ఖైదీ నెంబర్ 150 కావచ్చు, ఇట్లా మొన్న మీకు ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరంజీవి గారి పాటలు వెరీ పాపులర్ అయింది మళ్ళీ మనకు వాల్తేరు వీరయ్యలోనే. దేవిశ్రీ ప్రసాద్ చేస్తేనే మళ్ళీ పాపులర్ అయ్యాయి తప్ప మధ్యలో మిగతా సంగీత దర్శకులు ఎవరు చేసినా మనకి అవలా, మనకి ఇక్కడ హత్తుకోవాలా. దట్ ఈస్ దేవిశ్రీ ప్రసాద్ అనమాట. కానీ మామూలుగా సుకుమార్ గారి స్కూల్లో ఆయనతో కలిసి ట్రావెల్ అయిన వాళ్ళు కంటిన్యూ అవ్వడము అనేది మనం చూస్తూ ఉంటాం. ఆయన రిలేషన్స్ ఆ రేంజ్లో మెయింటైన్ చేస్తారు. ఇంత మంచి ర్యాప్తో 9 మూవీస్ మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన తర్వాత, సినిమా పరంగా హిట్స్ సంపాదించుకున్న తర్వాత ఎందుకు పుష్ప 2 నుంచి అలా గ్యాప్ కంటిన్యూ అయ్యింది? సమయము వెంటాడుతోంది. సమయం ఏంటంటే వెంటాడుతోంది, సమయం దగ్గరకు వచ్చేసింది. నేపథ్య సంగీతం విషయంలో మరింత కావాలి, ఇంకా కావాలి, పూర్తి సమయం కేటాయించాలన్న దగ్గర ఎక్కడో ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ అయి ఉంది అని అనుకుంటున్నాను. అంటే స్టేజ్ పైన కూడా దానికి సంబంధించి కొంత డిస్కషన్ కామెంట్స్ కూడా మనం చూడడం జరిగింది. ఇప్పుడు రామ్ చరణ్ గారు మళ్ళీ సుకుమార్ కాంబోలో వస్తున్నారు అని అంటే రంగస్థలం ఏ రేంజ్ హిట్ వీళ్ళిద్దరు. రంగస్థలం మీరు ఈవేళ మీరు సినిమా కూర్చొని చూసినా మీరు సుకుమార్ గారు చేసిన ప్రయోగం ఏంటంటే, సుకుమార్ గారు చెప్పింది దేవిశ్రీ ప్రసాద్ గారు అనుకుంటున్నాను నేను. మనం 80వ దశకంలో జరుగుతున్న కథ అని చెప్తున్నాం కాబట్టి 80వ దశకంలో ఏ వాయిద్యాలు ఉన్నాయో, ఏ సంగీత పరికరాలు సినిమా నేపథ్య సంగీతంలో కానీ సినిమా పాటలకు కానీ ఏవి ఉపయోగించారో ఆ వాయిద్యాలే కావాలి, సహజంగా కావాలని చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని పాటలన్నీ మీకు అందుకు అంత అవి అధరామృతాలు అంటారే, అధరామృతాల్లాగా మిగిలిపోయాయి రంగస్థలం పాటలు. ఎందుకంటే నేపథ్య సంగీతం కూడా ఇళయరాజా గారు 80sలో ఇచ్చినటువంటి సంగీతం ఏదైతే ఉందో అది మనం రంగస్థలంలో మనం గమనించవచ్చు. ఓకే, ఏంటి మరి ఇప్పుడు కాంబో బ్రేక్ అయ్యిందా? ఏమీ కాదండి. మళ్ళీ ఇద్దరు కలిసి కూర్చుని కాసేపు మాట్లాడుకుంటే అన్నీ సమసిపోతాయి. ఇద్దరు మళ్ళీ ఒకరికొకరు చట్టాపట్టాలు వేసుకుని అద్భుతమైనటువంటి సంగీతాన్ని మనకు వినిపిస్తారు, అందిస్తారు. ఎందుకంటే
పెద్ద విషయంలో ఏంటంటే అది బుచ్చిబాబు గారి ఇది కావచ్చు. అంత క్రితం ఉప్పెనకు మరి దేవిశ్రీ ప్రసాద్ గారే చేశారు. సరికొత్తగా చేశారు. అవును, ఇలాగా కాదు, సరికొత్తగా చేశారు. యూట్యూబ్ సెన్సేషన్స్ మరి ఉప్పెన సినిమా అనేది రెండు పాటలు అండి. శివుడి పాట అవన్నీ సెకండ్ హాఫ్ అయినప్పటికీ ఏది నీకన్ను నీలి సముద్రం కావచ్చు, జల జల జలపాతంలా కావచ్చు, అవి ఇప్పటికీ తెలియకుండా వినేటటువంటి మన హృదయాల్ని హత్తుకునేటటువంటి పాటలు అవే అన్నమాట. కాకపోతే నేను అనుకోవటం పెద్దకి రెహమాన్ గారిని తీసుకోవడం ఏంటంటే రెహమాన్ గారు లాంటి సంగీత దర్శకుడితో సంగీతం చేయించుకోవాలన్నది బుచ్చిబాబు గారి కళ అయి ఉండొచ్చు. అట్లాగే వెంటనే రామ్ చరణ్ గారి సినిమా సుకుమార్ గారితో ఖచ్చితంగా దాన్ని దేవిశ్రీ ప్రసాద్ గారి పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది దేవిశ్రీ ప్రసాద్ గారు, అది దేవిశ్రీ ప్రసాద్ గారు అయ్యేటప్పటికి వెంటనే దేవిశ్రీ ప్రసాద్ గారు అయ్యేటప్పటికి ఎక్కడైనా మరీ దగ్గరగా ఉన్నాయి స్వరాలు, లేకపోతే దగ్గరగా ఉంది నేపథ్య సంగీతం అనుకుంటారు. కాబట్టి ఇక్కడ రెహమాన్ గారు చేశారు. రెహమాన్ గారు గొప్పగా చేశారు, నేపథ్య సంగీతం చాలా గొప్పగా చేశారు. అట్లాగే 4 పాటలు, 2 పాటలు కనీ వినేరుగని పాటలు, అవుట్ స్టాండింగ్ సాంగ్స్ రామ్ చరణ్ కెరీర్లో రెహమాన్ గారు ఇచ్చారు. మరీ ముఖ్యంగా రెహమాన్ గారు ఎవరు ఊహించని విధంగా ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి ప్రమోషన్స్ విషయంలో ఆయన వచ్చి ఆయన కచేరీలు చేయడం అనేది మామూలు విషయం కాదు. అది జరిగింది. ప్రమోషన్స్లో భాగంగా అద్భుతంగా చేశారు. ఇప్పుడు ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే హీరోగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అదే మరి ఆ నేపథ్యంలో ఇది కాంబినేషన్ ఉంటుందా లేదా అన్న క్వశ్చన్ మార్క్ ఆయన హీరో ఎప్పుడు పూర్తి అయిపోతుందండి. దానికి ఇచ్చే సమయం దానికి ఇచ్చేసారు. అది పూర్తయిపోతుంది. ఆయన డబ్బింగ్ చెప్పాలి. డబ్బింగ్ చెప్పిన తర్వాత ఆయన ఈ సినిమాకి సంబంధించినటువంటి సంగీత చర్చల్లోకి వచ్చేస్తారు. ఆయన వచ్చి పూర్తి సమయం దీన్ని కేటాయించవచ్చు. అది ఎక్కడా మనకి ఇదవ్వదు. మధ్యలో ఆయన అంత క్రితం చాలాసార్లు రామానాయుడు గారు లాంటి నిర్మాత ఆయన హీరోగా చేయమని అడిగిన విషయం నాకు తెలుసు. దేవిశ్రీ ప్రసాద్ గారిని హీరోగా చేయవయ్యా అని చెప్పేసి. అట్లాగా మీకు దేవిశ్రీ ప్రసాద్ గారు ఏంటంటే మీరు రవితేజ గారి సినిమాలు తీసుకోండి, వెంకీ కావచ్చు, సారొచ్చారు కావచ్చు, ఎంత గొప్ప పాటలండి. పూరి జగన్నాథ్ గారితో చేసిన ఒక సినిమా ఆయన ఇద్దరు అమ్మాయిలతో అవుట్ స్టాండింగ్. ఆ ఇద్దరు అమ్మాయిలతో సినిమాకి సంబంధించి సాంగ్స్, మ్యూజిక్ తప్ప ఇంకా మాట్లాడుకోవడానికి ఏం ఉండదు. అటువంటి ఒక్కటి సార్ స్టిల్ ఇప్పటికీ ఎక్కడో దగ్గర మోగుతూనే ఉంటుంది. వర్షం సినిమాలో వస్తాను సార్, నీటి ముల్లై ఆ పాట అప్పటి మా టీమ్స్లో అది ఎంత పెద్ద సెన్సేషన్ అనేది మాకు తెలుసు. ఎందుకంటే ఒక బాధను చెప్పాలి అనుకుంటే ఎలా వివరిస్తారు అన్నదానికి సంబంధించి అప్పుడు ఏంటంటే లవ్ సాంగ్స్ అంటే ఆర్పి పట్నాయక్ గారు ప్లేస్ రీప్లేస్ చేస్తుంటే దేవిశ్రీ ప్రసాద్ గారే. మీరు దయచేసి ఇంకెవరితో దేవిశ్రీ ప్రసాద్ గారిని పోల్చకండి. ఓకే, మీరు ఇక్కడ మీకు క్వశ్చన్ చెప్తున్నా, మీరు ఎప్పుడో విషయం గుర్తుపెట్టుకోండి. సారీ ఆర్పి పట్నాయక్ గారు, మీరు నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నాను నాకు తెలుసు. అయినప్పటికీ ఈ విషయం నేను చెప్పాల్సి వస్తుంది, క్షమించండి. మీ క్వశ్చన్ చెప్తా. ఆర్పి పట్నాయక్ గారి దగ్గర అద్భుతమైన ట్యూన్స్ ఉన్నాయి, రమణ గోగుల్ గారి దగ్గర అద్భుతమైన ట్యూన్స్ ఉన్నాయి. కానీ ఇద్దరు ఎందుకు నాన్ స్టాప్గా కంటిన్యూస్గా సక్సెస్ఫుల్గా మ్యూజిక్ డైరెక్టర్స్గా కొనసాగలేదు? నాకు సమాధానం కావాలి. నేను మిమ్మల్ని ప్రశ్నించాను. అంటే ఆర్పి పట్నాయక్ గారికి డైరెక్టర్గా తను కెరీర్ని టర్న్ చేసుకోవాలనుకున్నారు. ఆ నేపథ్యంలో ఆయన సినిమాలు కూడా తీయడం జరిగింది. ఆయన గోల్, ఆయన చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే నాకు కొన్ని కళాత్మక సినిమాలు ఉన్నాయి, క్వశ్చన్ చేయాల్సింది లేకపోతే సామాజిక స్పృహ కలిగినవి నేను జనాల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నా. యాజ్ ఎ డైరెక్టర్గా నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటున్నా, అందుకే మ్యూజిక్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది కొన్ని సందర్భాలు. రమణ గోగుల్ గారు అది నాకు తెలియదు. సరే, ఇప్పుడు నేను మాట్లాడొచ్చా? మీ గాత్రం ఏదైతే ఉందో, మీ గాత్ర ధర్మము అంటారు. ప్రతి ఒక్క గాత్రానికి ఒక ధర్మం ఉంటుంది. గాత్ర ధర్మము అనేది కొన్ని పాటలకు బాగుంటుంది, అవును, ఇంకొన్ని పాటలకు అస్సలు బాగోదు. ఇది మీరు చెప్పింది కాదు, ఇట్స్ యూనివర్సల్. అవును, ఇక్కడ పట్నాయక్ గారు అన్ని పాటలు ఆయనే పాడి, రమణ గోగుల్ గారు అన్ని పాటలు ఆయనే పాడి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరు గొప్ప సంగీత దర్శకులు. వీళ్ళు చేసింది ఏంటంటే మేమే పాడతాం అన్ని పాటలు అన్నారు. ఓకే, అక్కడ మీకు అన్ని పాటలు వాళ్ళ గొంతులో బాగుండవు. మీకు అర్థమవుతుంది కదా. ఒకటి బాలసుబ్రహ్మణ్యం గారి చేత పాడించాల్సి వస్తుంది, ఒకటి హరిహరన్ గారి చేత పాడించాల్సి వస్తుంది, ఒకటి శంకర మహాదేవన్ గారి చేత పాడించాల్సి వస్తుంది, ఇంకోటి మన శ్రీకృష్ణను వీళ్ళు పాడాల్సి వస్తుంది, సాకేతు, అనుదీపు, పృథ్వీ చంద్ర, బోలెడు మంది. ఇప్పుడు మనకి రామ్ మిరియాల వరకు, భీమ్ సిసిరోలి వరకు వచ్చేసాము ఇప్పుడు మనం సంగీతంలో కదా. ఇక్కడ ఎవరి చేత ఏ పాట పాడించాలన్నది పక్కన పెట్టి వీళ్ళిద్దరూ ఏం చేశారంటే అన్ని పాటలు వీళ్ళే పాడటం మొదలుపెట్టారు. ఓకే, మీకు ఏ సినిమా అయినా కానీ దేవిశ్రీ ప్రసాద్ ఒక పాట పాడతాడు, అది రివాజు, ఒకటి పాడతాడు. అతని ఇష్టం, అతనికి ఇష్టం వచ్చిందో, అతనికి పాడాలనిపించిందో ఒక పాట పాడేస్తాడు. అది ఇళయరాజా గారి స్కూల్. అది ఇళయరాజా గారు ఏంటంటే మీరు తమిళంలో అన్ని పాటలు ఇళయరాజా గారు విన్నారో వినలేదో నాకు తెలీదు.
దాదాపుగా అన్ని పాటలు విన్నవాడిగా నేను కోవిడ్ సమయం అందుకు ఉపకరించింది కాబట్టి చెప్తున్నాను. ఆ కాలంలో విన్నాం. ఆయన ఏంటంటే తమిళంలో ప్రతి సినిమాలో ఏదో ఒక పాటో ఏదో ఒక స్వరమో నేపథ్య సంగీతంలో ఎక్కడో ఒక చోట ఆయన గొంతు వినిపించేటటువంటి ప్రయత్నం ఆయన చేశారనమాట. మిగతా పాటలు ఇది బాలు జానకమ్మ పాడాలి, ఇది యేసుదాసు సుశీల గారు పాడాలి, ఇది పలానా ఆయన మలేషియా వాసుదేవన్ తమిళంలో పాడాలి, స్వర్ణలత పాడాలి, చిత్రగారి ఇది చిత్రే పాడాలి అని రాసేవారు. మేలుకు సంబంధించి ఖచ్చితంగా ఆయన పాడాలనుకున్నది ఆయనే పాడేవారు. మనకి చలాకి చిన్నది ఉంది నాయకుడు, అది తమిళంలో ఎవరు పాడారు? ఒరిజినల్ ఇళయరాజా గారు పాడారు. మీకు అర్థమైందా? చాలామందికి రోజు విపరీతంగా సంగీతం వినే వాళ్ళకి విషయాలు అర్థం అవుతాయన్నమాట. అట్లాగే మీకు ఆయన యేసుదాస్ గారి చేత శాస్త్రీయ సంగీతం పాడించారు. బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన శాస్త్రీయ సంగీతానికి సంబంధించింది బాలసుబ్రహ్మణ్యం గారు అప్పటికి శంకరాభరణం లాంటివి పాడినా ఇళయరాజా గారు బాలసుబ్రహ్మణ్యం గారికి ఇచ్చేవారు కాదు. ఫీల్ గుడ్ సాంగ్స్ అన్ని బాలుగారి చేత పాడించేవారు ఆయన. ఓకే, మీకు అర్థమవుతుంది కదా, క్లియర్ కదా. ఇక్కడ వీళ్ళిద్దరు ఆర్పి పట్నాయక్ గారు, రమణ గోగుల్ గారు చేసింది అది. అన్ని పాటలు వాళ్లే పాడడం వల్ల. కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ గారితో ఎవరిని పోల్చు, దానికి ఎవరి చేత ఏ పాట పాడించలేదు. ఎందుకు చెప్తున్నానంటే బన్నీ సినిమాకి ఒక ట్యూన్ చేశాడు ఆయన. ట్యూన్ చేసిన తర్వాత ఆ పదం ఏదైతే ఉందో ఆ పదం ఈయన తమిళంలో అనుకుని చేసుకున్నాడు, పాడేశాడు. తెలుగు వచ్చేటప్పటికి తెలుగు మాట అక్కడ కూర్చోవటం లేదు, తమిళ పదం ఉంచేశారు అక్కడ. తెలుగు పాటలో తమిళ పదం ఉంచేసి అల్లు అర్జున్ చేత డైలాగ్ చెప్పిస్తారు. మైలు 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 ఇది 16 రైలు పాట అనమాట. అల్లు అర్జున్ వచ్చి మైల్ అంటే ఏంటి ప్రిన్సిపల్ వచ్చి మైల్ అంటే తమిళంలో నెమలి అని అర్థం, మేము ఈవేళ నెమలిని మైల్ అని తమిళ్లో పాడుకుంటామని చెప్తాడనమాట. అతను అక్కడ ట్యూన్ చేసుకున్నాడు, మైలు 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 అని చేసుకున్నాడు దేవిశ్రీ ప్రసాద్. మీకు అర్థమైందా? అంత విద్వత్తు ఉన్నవాడు. మీకు ఎక్కడెక్కడో తిరిగారు వాళ్ళు. రికార్డింగ్ థియేటరు దేవిశ్రీ ప్రసాద్ కోసం సత్యమూర్తి గారు అర్ధాంగి దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ అమ్మ ఎక్కడెక్కడో తిరిగారు. అద్భుతమైన అమోఘమైన రికార్డింగ్ థియేటరు కట్టించి ఇవ్వాలి దేవిశ్రీ ప్రసాద్కి, కొడుకుకి తల్లిదండ్రులు కానుకగా ఇవ్వాలని తిరిగి చివరాఖరికి ఎక్కడ కట్టుకున్నారని అడగాలి మీరు. చెన్నైలోనే ఎక్కడ కట్టుకున్నారో అడగాలి మీరు. ఓకే, 100 సినిమాలు రచయితగా పనిచేసిన తెలుగు సినిమా చరిత్రలో 100 అద్భుతమైన సినిమాలకి కథలు మాటలు అందించినటువంటి సత్యమూర్తి గారు ఏ గదిలో అయితే కూర్చుని ఆయన కథలు రాశారో, స్క్రీన్ ప్లేలు రాశారో, మాటలు రాశారో వాళ్ళ ఇంట్లో ఆ గదినే రికార్డింగ్ థియేటర్గా మార్చారు. మార్చి ఇంతకంటే గొప్ప పవిత్రమైన స్థలం ఇంకెక్కడ ఉంటుంది అని దేవిశ్రీ ప్రసాద్ భావించి, ఎందుకంటే అతను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేలోపు నాన్నగారు ఈరోజు ఏం రాశారు, ఏ సినిమాకు మాటలు రాశారు, ఏ కథ రాశారు అని కూర్చుని చదివేవాడు అనమాట. ఆ రైటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని. ఓకే, తెలుగు భాష మీద అంత సాధికారత ఈవేళ ఉన్నటువంటి అతి తక్కువ కాదు, ఇలా వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి సంగీత దర్శకులలో, మరీ ముఖ్యంగా శాస్త్రీయ సంగీతం మీద, అట్లాగే అన్ని సహజమైనటువంటి వాద్య పరికరాల మీద పట్టున్నటువంటి వాడు దేవిశ్రీ ప్రసాద్. డిఫరెంట్ వాద్య పరికరాలని కూడా క్రియేట్ చేయగల సామర్థ్యం, సౌండ్స్ని క్రియేట్ చేయగలిగిన సామర్థ్యం ఉన్నవాడు దేవిశ్రీ ఉంది కదా. వాల్తేరు వీరయ్యలో వాళ్ళిద్దరు సాంగ్ ఉంటుంది కదా సార్, రవితేజ గారిది. దాంట్లో వచ్చే ఆ సౌండ్ ని జస్ట్ మనం తిరునాళ్ళలో ఊదే తిరునాళ్ళలో సౌండ్ ని క్రియేట్ చేసి మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం కొనుక్కొని మనం ఊదినటువంటి దాంట్లో పరికరం అది. దాంతో చేయగలడు అతను ఏమైనా చేయగలడు అతను. అందుకే అతను దేవిశ్రీ ప్రసాద్. కానీ కాంబో అయితే డిస్కనెక్ట్ అవ్వద్దు సార్, ఎందుకంటే ఈగర్లీ అంత మంచి కనెక్టివిటీ ఉన్నప్పుడు ఆడియన్స్ నెక్స్ట్ తీసినప్పుడు ఏది మిస్ అయిపోయిన అబ్బా దేవి గారు లేకపోవడం దెబ్బడిపోయిందిరా. ఇవాళకి పుట్టిన మట్టి రుణం తీర్చుకుంటున్నారు. యానాం దగ్గర ఎదుర్లంకకు వెళ్ళి వస్తున్నారు. ఎదుర్లంక తిరణాలకి అక్కడికి దేవిశ్రీ ప్రసాద్ గారి కుటుంబ సభ్యులు వెళ్ళొస్తారు. పోయినటువంటి పొలాలు, స్థలాలు, ఇళ్ళు అన్నీ మళ్ళీ కొనుక్కున్నారు. వాళ్ళ చెల్లెలు నిశ్చితార్థం జరిగినప్పుడు గ్రీన్ పార్క్ హోటల్కి వెళ్ళి కోదండరామిరెడ్డి గారితో పాటు వెళ్ళినప్పుడు నిజంగా సత్యమూర్తి గారు వారి అర్ధాంగి కళ్ళల్లో ఆనందం నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఓకే, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాంబో అయితే ఈ వార్తలకి చెక్ పెడుతూ ప్రెస్ మీట్ పెడుతూ వాళ్ళిద్దరి కాంబినేషన్ని మళ్ళీ చూడాలని మనస్ఫూర్తి. మరొక ముఖ్యమైన విషయంతో ముగిద్దాం. నాన్నకు ప్రేమతో అంటూ తన తండ్రి సత్యమూర్తి గారికి ఆయన అందించినటువంటి వాడు ఆ పాట రూపంలో, ఆ సినిమాకి ఆ పాట చేసినప్పటికీ ఆయన ఇచ్చినటువంటి నివాళి. అట్లాగే గురువుగారు మాండలిన్ శ్రీనివాస్ గారు మహాభినిష్కరణం చేసిన తర్వాత గురువుగారు లేరు, గురువుగారి కోసం నేను ఏం చేయాలి? గురువు లేరు. ఆ గురువు లేనప్పుడు ఎవరికి వినిపించాలి స్వరం? గురువుగారి స్వరం చేశాను నేను, ఈ రాగఛాయలు స్వరం చేశా, ఎలా ఉంది చెప్పండి. నీ అడగడానికి గురువు లేడు, తండ్రి లేడు.
కాబట్టి ఆ గురువు కోసం జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి చేత గురు బ్రహ్మ గురు విష్ణు అనేటటువంటి శ్లోకంతో మొదలై సప్తస్వరాలతో అద్భుతమైనటువంటి సంగీత నివాళి అందించినటువంటి ప్రియశిష్యుడు దేవిశ్రీ ప్రసాద్. ఖచ్చితంగా దేవి గారు బై నుంచి అయితే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందులోనూ అటు సుకుమార్ గారు మీ కాంబో ఏ రేంజ్ హిట్ అనేది చూస్తున్నాం కాబట్టి బ్రేక్ అవ్వద్దు. దానికి సంబంధించి అటువైపు నుంచి అడుగు వస్తుందా, అటువైపు నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చినా, లేకపోతే మీ మధ్య ఉన్న గ్యాప్ని మీరిద్దరు చెరిపేసుకున్నా కూడా ప్రేక్షకులు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ మీ కాంబో కోసం చూద్దాం ఎలాంటి అడుగులు పడతాయనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధ్య గారు.